హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, మొన్న పేర్ని నాని గారు ఒక మాట అనడం జరిగింది. ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓని నడపడంలో ఫెయిల్ అయ్యారు, అధికారుల మీద ఆధారపడ్డారు కాబట్టి ఇంత 11 సీట్స్ అనేది రావడం జరిగింది. అండ్ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే నష్టపోయారు, ఆర్థికంగా బాగా నష్టపోయారు అని పేర్ని నాని గారు అన్నారు. దీనికి మీరేమంటారు? ఏదో వార్నింగ్ వచ్చింది ఆయనకి, బాబు నువ్వు ఎక్కువగా పేలొద్దు, తొందరలో నేను తీసుకుపోతారు అని వార్నింగ్ వచ్చింది. ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం, మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఆయన ఎవ్వరి మాట వినడు. ఒకటి, ఆ రోజు తండ్రి మాటే వినలేదు. తండ్రినే కొట్టినవాడు, చెల్లెళ్ళని కొట్టినవాడు, తల్లిని దూరంగా చేసుకున్నవాడు, కుటుంబాన్ని మొత్తం చీల్చేసినవాడు, ఎవడైనా ఒకరిని హత్య చేద్దామంటే దానికి మార్గదర్శకంగా ఉన్నవాడు. దీన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఏమిటో చెప్పలేరా? ఎవరైనా చిన్నపిల్లలని చెప్తారు క్యారెక్టర్. మరి పేరు నాని ఆయన క్యారెక్టర్ అలాంటిది తెలిసి, ఎవరి మాట వినడానికి తెలిసి, మరి ఆయనకి అంత వత్తాసు పలికావే, ఆయనకి అంత విషం నూరు పోసావే, నువ్వు చేసింది కరెక్టా? ఇప్పుడు నేను నిజాయితీపరుడు అయినట్టయితే అవతల వ్యక్తి ఎంతటి వాడైనా సరే, నీలో ఏ స్వార్థం లేకపోతే మీరు చేసిన తప్పు అండి, తప్పుగా వినిపిస్తుందండి అని చెప్పేసి చెప్పాలి. అంతకీ కాకపోయి వినకపోయినట్టయితే మీ దగ్గర నేను ఉండలేనండి అని మీరు రాజీనామా చేయాలి. అప్పుడే మీ మాటకు సంఘంలో ఒక విలువ ఉంటుంది. అంతే కదా? అంతేగాని సీఎంఓని నువ్వు ఉపయోగించుకోలేదంటే అసలు నువ్వు ఎప్పుడు 2 సంవత్సరాలు బయటికే రాలేదు. 3వ సంవత్సరం బయటకు వచ్చాడు. ఆ 2 సంవత్సరాలు కూడా కరోనాతో బయటికి రాలేవని ఒక సమాధానం చెప్పుకున్నారు. కరోనా కోసం బయటికి రాకపోవడం కాదు, కరోనా టైంలో మీరు ఏం సహాయం చేశారో స్పష్టంగా ప్రజలు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే, లేకపోతే లేనట్టు. దాన్ని తీసి పక్కన పెడదాం. కనీసం 3 సంవత్సరాల్లోనైనా ఏవైనా మీరు చేశారా? ఏమీ చేయలేదు కదా. పథకాలు ఉన్నాయనుకోండి, ఆ పథకాలు మీరు గొప్పగా చెప్పుకున్న పథకాలు ఎంతమందికి అందుతున్నాయి? ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళని, అందరికీ పథకాలు అందుతున్నాయని. ఆ ప్రశ్న మొట్టమొదటిసారిగా వేయవలసింది మీకు. నవరత్నాల గురించి చెప్తున్నారు. అది ఇప్పుడు నవరత్నాలు అని చెప్పుకున్నాడు. ఆయనకి ఎవరో ఫాల్స్ అడ్వైజ్ ఇచ్చారు. నవరత్నాలు ఏంటి? అర్థం లేని మాట. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏదో విధంగా పథకాలు అందుతున్నాయి. కాదంటే ఆ పేర్లు వేరు, ఈ పేర్లు వేరు. సేమ్ పథకాలు ఒకటే అంటారా? పథకాలు అంతా ఒకటేనండి. పథకాలు ఒకటి, రిజర్వేషన్లు అనేవారు ఇప్పుడు పథకాలు అంటున్నారు, అంతే. అంతకంటే ఏముంది? ఇప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చాడు కదా పేదలకి. అసలు పెన్షన్ స్టార్ట్ చేసిందే రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు. దట్ ఈజ్ 200 రూపీస్. అంటే ఒక బాగా చిదిగిపోయిన వాళ్ళకి ఆ 200 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బెంజీ కారులో తిరుగుతూ లేకపోతే ఇష్టం వచ్చిన బంగళాల్లో ఉంటూ వాడు పెన్షన్ తీసుకుంటున్నాడు. అది మన కర్మ. డబ్బు లేని వాళ్ళకి ఇస్తే పర్వాలేదండి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? అలా కారు ఉంటుంది, అంతంత కారు ఉంటుంది, బంగళా ఉంటుంది, వైట్ కార్డు ఉంటుంది. మరి దేశం నాశనం అయిపోతుంది. ఇప్పుడు 5 రూపాయల ఫుడ్ దగ్గర ఎంతమంది ఆధారపడి ఉన్నారంటే ఎందుకు కారణం ఏంటంటే అసలు వాళ్ళకి అందటం లేదు. వాళ్ళకి కానీ ఇప్పుడు 3,000 4,000 అందాయంటే 5 రూపాయలు దగ్గరకు వచ్చి మీల్స్ కోసం ఆ క్యూలో నిలబడరు. నిలబడిన వాళ్ళు చాలామందికి మంచి బాగా షర్టు ప్యాంట్లు ఉన్నవాళ్ళు, మంచి చీరలు కట్టుకున్న వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఏదో సమాజం కోసం శుభ్రంగా గుడ్డముక్కలు వేసుకొని వెళ్తారు. అదొకటైనా తృప్తి ఉండొద్దా వాళ్ళకి? ఎందుకు? వాళ్ళకి మన ఈ పెన్షన్ అందినట్టయితే అంతమందికి ఉంటారు. ఇలా అన్నా క్యాంటీన్ తీసేసరికి వచ్చేస్తున్నారు అన్నమాట. అట్లాంటివి చేయాలి. అట్లాంటివి చేయలేదు. ఇటు పథకాలు ఎందుకండి? పథకాలు దేనికోసం? పథకాలు ఉండి ఏం బాగుపడ్డారండి? ఇప్పుడు ఎవరికి టైలర్కి పథకం ఇచ్చాడు, తాగేస్తున్నాడు. ఆటో వాడికి పథకం ఇచ్చాడు, తాగేస్తున్నాడు. ఆటో వాడికి 10 రూపాయలు పథకం ఇస్తున్నాడు, 15,000 రూపాయలు, 10,000 పథకం ఇస్తున్నాడు, 15,000 రూపాయలని లాగేస్తున్నారు ఫోటోలు తీసి. ఇలాగ మధ్యాహ్నమేమో బెల్ట్ షాపుల్ని నేను నిలకడ చేయకపోయినట్టయితే, దాన్ని స్టాప్ చేయకపోయినట్టయితే మళ్ళీ వచ్చి మీకు ఓట్లు అడగనని ఆ రోజు గట్టిగా చెప్పాడు, ఓట్లు అడిగాడు. అంటే బెల్ట్ షాపులు రద్దు చేశారన్నారు అంటున్నారు కదా? లేదే, అక్కడ ఏం రద్దు చేశారండి? మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడు. మద్యం విషయంలో డబ్బులు తీసుకోవటం లేదు.
ఏదో ఫోన్ నెంబర్ కొట్టినట్టు ఆ ఫోన్ ఎక్కడ ఎవరి సంబంధిత వ్యక్తుల దగ్గర చేరుతున్నాయి డబ్బులు. ఆన్లైన్ పేమెంట్ లేదు అక్కడ. ఫోన్పే. అదొక అన్యాయం. మద్యం అంతా డూప్లికేట్ మద్యం. ఉండవీళ్ళు అరుణ్ కుమార్ చెప్పినట్టు ఆ లిక్విడ్ తాలూకు వాల్యూ 10 రూపాయలు ఉంటే 400 రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళు. సీసాను ఆ బ్రాండ్ పేపర్తో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఇయా పేర్లు. స్పెషల్ స్టేటస్. సిగ్గుండొద్దు నువ్వు. ఆ పేర్లు ఎవడు పెట్టాడు వాళ్ళకి సిగ్గుండొద్దండి. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయామో ఆ స్పెషల్ స్టేటస్ తేవడం దగ్గరే ఫెయిల్ అయ్యాం. ఆ ఫెయిల్ అయింది హైలైట్ చేస్తూ తాగుబోతుల దృష్టికి తీసుకెళ్తున్నాం. స్పెషల్ స్టేటస్. ప్రెసిడెంట్ మెడల్ ఎవడికి వస్తుంది? ఎవరో తలపండిపోయిన మధ్యానికి వస్తుంది. తాగుబోతుకి ఇస్తావు ఆ ప్రెసిడెంట్ మెడల్. అంటే ఈ పేర్లలో ఇంత ఉంది, మరి డబ్బంతా ఏమైనట్టు అని అకౌంటాడు. పురంధేశ్వరే కదా తెచ్చి చెప్పింది ఆన్లైన్ పేమెంట్ లేదు, ఈ డబ్బంతా ఏమైపోతుందో తెలియదు చెప్పింది. హైలైట్ ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా తాగుడు మీద 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మాట. అందువల్ల మీ అన్నీ చేస్తున్నప్పుడు ఈ పేరుని నాని ఎక్కడున్నాడు? ఈ అంబటి రాంబాబు ఎక్కడున్నాడు? నిజంగా వాళ్ళకి ప్రాణం ఇచ్చే శ్రేయోభిలాషులు అయితే ఎందుకు నిలదీయలేదు? ఇది నా ప్రశ్న. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. ప్రాణాలు ఎందుకు అయ్యా? తప్పు చేస్తుంటే నిలబెట్టు. అలాగెళ్తే నిప్పుల్లో కాలిపోతారనుకుంటే వెనక్కి లాగాయి. తప్పు కాదు, అది ధర్మం కూడా. మొత్తం కాలిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడతారు కదా. ఒక్కొక్కరు అర్ధరహితమైన మాటలు, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడతాడు. అంబటి రాంబాబు అంటాడు ఆ పోలవరం ఏమిటో నాకు అర్థం కాలేదంటాడు. నాకు అర్థం కాలేదంటే ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదంటాడు. నేను చెప్పిన పోలవరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేనే అని గుండె బాదుకుంటాడు. అందరూ గొళ్ళు నవ్వుకుంటారు. మరి పోలవరం పనికి రాకపోయినట్టయితే మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వర్క్ కొనసాగుతుంది? నువ్వు చేసిన తప్పు కాదు, నీ నాయకుడు చేసిన తప్పు కాదు, పేరు నానికి విషయం తెలియదు. సిగ్గుతో నోరు మూసుకొని ఊరుకుంటే ఆయనకు గౌరవంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.